థ్యాంక్ యూ. కేసీఆర్ ఒకవేళ ప్రచారానికి వచ్చింటే ఈక్వేషన్ వేరేగా ఉండేదా? ఉండేది, కొంత మారేది. ఇప్పుడు కేటీఆర్ కి నేను అంటే అందరం పార్టీలకు అతీతంగా బీజేపీ లీడర్ అయినా కాంగ్రెస్ లీడర్ అయినా కేటీఆర్ ను చూసే విధానం వేరుంటది, కేసీఆర్ ను చూసే విధానం అంటది. కేసీఆర్ మీద ఉన్న అలిగేషన్స్, కేటీఆర్ మీద ఉన్న అలిగేషన్స్ వేరు. కేసీఆర్ ఎన్నడూ డబ్బుల కోసమో లేకపోతే ఇంకే ఆస్తుల కోసమో ప్రాపర్టీస్ కోసమో సినిమా వాళ్ళ కోసమో రాజకీయం ఆయన సొంత ప్రయోజనాలకు ఏం చేసినట్టు కనిపించదు. కానీ కేటీఆర్ క్యారెక్టర్ కేసీఆర్ క్యారెక్టర్ కంపేర్ చేస్తే కేటీఆర్ మీద ఉన్న అలిగేషన్స్ ఏంది? ఈ కార్ రేస్. ఓకే. అంటే కేటీఆర్ మీద ఉన్న ఆరోపణలు ఏంది? ఆయన పార్టీలు చేసుకుంటాడు, వైట్ ఛాలెంజ్ అని ఇంతకుముందు పాత సో అలాంటప్పుడు కేసీఆర్ ని చూసినప్పుడు కొంత ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన లీడర్లు అరే పెద్ద ఆయన వచ్చి అడిగిండు, కొంచెం ఆత్మ అభిమానం చంపుకోకుండా మనం పనిచేద్దాము అనే ఫీలింగ్ కలుగుతుండే. ఆయన రాకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్. ఎందుకు రాలేదనేది మరి వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ ఏం జరిగింది అనేది మీరు కూడా చెప్పాలా? వాళ్ళ ఇంట్లో నేను అనుకోవడం ఇప్పుడు ఆయన పార్టీ వాళ్ళతో ఇన్ఛార్జ్లతో జరిగిన మీటింగ్ లో ఏం మాట్లాడింది అన్నది కూడా కనీసం ఒక వీడియో రిలీజ్ చేయలేదు కదా. మ్యూట్ చేసి ఆ వీడియోలు పంపించినారు తప్ప ఆయన ఏం మాట్లాడిన వాళ్ళతో అన్నది కూడా బయటికి రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది అప్పుడప్పుడు ఏంటి, సోనియా గాంధీ అక్కడ పైన వీడియో రిలీజ్ చేస్తారు, నేను తెలంగాణ ఇచ్చిన కోట్లు వేయండి అని చెప్పి వీడియో రిలీజ్ చేస్తారు. టాప్ లీడర్ పెద్ద లీడర్ లాగా ఉంటది కాబట్టి యాక్సెస్ లేక రాలేక అని చెప్పి అలాంటి ఒక వీడియో కూడా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ అనేది అందరికీ మనసులో ఉన్న ప్రశ్న. ఒక వీడియో నమస్తే పెట్టి జూబ్లీ హిల్స్ ప్రజలకు నమస్తే, మీరు మన పార్టీ కోటేసి చేయండి, నేను రాలేకపోయినా కానీ మీరందరూ మనకు వేస్తారు, నేను అభ్యర్థిస్తున్నా మీరందరూ మాగంటి సునీతను గెలిపియండి అని పక్కన కూర్చుండబెట్టి ఒక వీడియో చేసి పంపించచ్చు కదా. అవును, హెల్త్ అయితే ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఒక హెల్త్ మంచిగా లేదని అనుకుందాం, ఒక రీజన్ అనుకుంటే ఇట్లా పక్కన కూర్చుండబెట్టి ఒక వీడియో పంపించచ్చు కదా. అది ఎందుకు చేయలేదు అనేది ఇప్పుడు ప్రశ్న. మరి కేటీఆర్ ని యాక్సెప్ట్ చేయట్లేదా కేసీఆర్? పార్టీలో ఉన్న లుకలుకలు ఏవైతే ఉన్నాయో కవిత బయటకు వెళ్ళింది. ఇప్పుడు హరీష్ కేటీఆర్ ఆయన సంతోష్, హరీష్ అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆయన ఇంకా ప్రచారానికి ఎక్కడ డేస్ తర్వాత నెక్స్ట్ డే రోజే వచ్చిండు. కానీ ఇక్కడ పార్టీని ఓవర్టేక్ చేసే ఛాలెంజెస్ ఏమైనా జరుగుతున్నాయా? దాంట్లో భాగంగా కేసీఆర్ వేముల వీరేశం గారు లైవ్ లో ఉన్నారు. సార్ నమస్తే, ఎక్కడ వస్తున్నారా? వస్తున్నానా? ఎన్ని గంటల వరకు రావాలి? నేను రెడీగానే ఉన్నా, మీదే లేట్. ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు నేను టూరిజం ప్లాజా నుంచి తొందరగా రండి అన్న, తొందరగా రండి. యా రైట్. వేముల వీరేశం గారు మరికొద్ది సేపట్లో చర్చలో పాల్గొంటారు. అయితే కేసీఆర్ కి సంబంధించిన విషయం మనం మాట్లాడితే, సో ఈ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీస్ ఉన్నాయి, నెక్స్ట్ బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇది మన ఎట్లాగో 2 అయినా రావాలా, ఖైరతాబాద్ స్టేషన్ కనుపూర్ 2 అయినా రావాలి, వస్తే 10 రావాలి. 10 కష్టమే కావచ్చు కానీ 2 అయితే వస్తాయి. లోకల్ బాడీస్ ఉన్న తర్వాత జిహెచ్ఎంసీ ఉంది, ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో కేసీఆర్ బయటికి రాలేని ఈ పరిస్థితుల్లో మొత్తం కేటీఆర్ లీడ్ చేయాలి. ఈ రిజల్ట్ హరీష్ కూడా ఉన్నాడు అనుకోండి, కానీ హరీష్ లైన్ హరీష్ కున్నది కదా. ఇప్పుడు ఈడ ఉంటే నాది గిదే పరిస్థితి ఉంటది అన్నది కదా ఆయన ఆలోచన. కవిత అందుకే ఆమె సైడ్ కి నెమ్మదిగా 4 ముక్కలలో ఒక ముక్క పక్కకి వెళ్ళిపోయింది. ఆమె ఎట్లా ఆమెకి ముందస్తు అంచనా ఉన్నది, నేను ఇక్కడ ఎన్ని రోజులున్నా మా అన్న కిందనే ఉండాలి, మా అన్న తర్వాత ఆయన హరీష్ రావే ఉంటాడు, మనకు అవకాశం లేదని. హరీష్ రావు కూడా క్లారిటీ ఉంది కదా, నేను ఎంతకాలం ఉన్నా కూడా ఆయన దగ్గరే ఉండాల్సిన పరిస్థితి వస్తుందని, ఆయన కిందనే ఉండాల్సి వస్తుందని. ఇప్పుడు కేటీఆర్ భుజస్కంధాల మీద బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ భుజస్కంధాల మీద బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అయిపోయింది, భవిష్యత్తులో కూడా ఈ రిజల్ట్ ఇంపాక్ట్ తర్వాత కేసీఆర్ కి మరింత ఇదొచ్చి ఇంకా మంచి రిజల్ట్ సాధించడానికి ఏమైనా అవకాశం ఉందా? సో రాజకీయాలలో ఏంటంటే రాజకీయ పార్టీలు ఒక ఐడియాలజికల్ డ్రివెన్ పార్టీలుగా ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్థాపించింది తెలంగాణ కోసం, వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరింది. కరెక్ట్ టైంకు ప్రజలు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఆ టైంలో మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీకి 2018లో వాళ్ళకు వచ్చిన రిజల్ట్ థంపింగ్ మెజారిటీ 85+ సీట్లు. అసలు బీజేపీకి అయితే 100 సీట్ల డిపాజిట్లు పోయినాయి, కాంగ్రెస్ పార్టీకి కూడా 20 డిపాజిట్లు పోయినాయి, వాళ్ళకి మొక్కు మొలిగి వచ్చినాయి. వాళ్ళు అప్పుడు మళ్ళా టీడీపీ తోటి పొత్తు పెట్టుకొని బయటపడ్డారు. అలాంటి సందర్భాలలో కూడా ఇమ్మీడియట్ ఎలక్షన్స్ జరిగితే 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారు జరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 19 పార్లమెంట్ ఎలక్షన్ లో 3 పార్లమెంట్ సీట్లు గెలిచింది, 2 దగ్గర దాకా వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే 2023 కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ చూస్తే 0. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి 17 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తే అన్నిట్లలో 3rd ప్లేస్. మనం ఎగ్జిట్ పోల్స్ లో కూడా చెప్పినాం. ఈవెన్ వాళ్ళు సొంతంగా కేసీఆర్ ఉండి ట్రబుల్ షూటర్ ఉన్న హరీష్ మెదక్ ఎంపీ స్థానంలో కూడా వాళ్ళు 3rd ప్లేస్ వచ్చారు.
దాని తర్వాత ఇమీడియట్ జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వరంగల్ నల్గొండ ఖమ్మం అది కాంగ్రెస్ పార్టీ సీటు తీర్మానం మల్లన్న గెలిచిండు. దాని తర్వాత వచ్చిన ఇంకో ఉప ఎన్నిక ఏదైతుందో కంటోన్మెంట్ బై ఎలక్షన్ అది కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దాని తర్వాత ఇంకో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నార్త్ తెలంగాణలో పార్టీ స్ట్రాంగ్ గా ఉందని వాళ్ళు చెప్పుకునే నార్త్ తెలంగాణ ఏదైతే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ బీజేపీ వాళ్ళు ఎస్కపోయారు. ఇప్పుడు జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది. అసలు ప్రజలు 2023లో ఓటు వేసిన తర్వాత వీళ్ళు ప్రతిపక్ష పార్టీ అని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. బీజేపీకి ఆ ప్లేస్ ఇచ్చిర్రు. ఈ ఎలక్షన్ లో వాళ్ళు కరెక్ట్ గా ట్రై చేసి ఉంటే వేరే లీడర్లు బీజేపీలో ఇంటర్నల్ ఆరోపిస్తున్నట్టు కిషన్ రెడ్డి పక్క జరిగి బండి సంజయ్కో ఇంక XYZ కి అప్పచెప్పి ఈ ఎలక్షన్ సీరియస్ తీసుకుంటే వాళ్ళు ట్రయాంగిల్ ఫైట్ లోకి వచ్చి బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్ళేది. ఇది ఒరిజినల్ గా బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం జరిగిపోయింది. దీనికి కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తీసుకున్న ఛాలెంజ్. ఒక్కసారి అరవింద్ గారు నమస్తే. నమస్కారం. ఒక 2 నిమిషాలు ఏమైనా మాట్లాడగలుగుతారా? లైవ్ లో మీ ఫోన్ తీసుకున్నా ఏమనుకోవద్దు. సరే సరే ఓకే ఓకే అనుకోండి. ఇప్పుడు ఏంటి సార్ మీ పార్టీ ఇప్పుడు 4 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి 7,296 ఓట్లు పడ్డాయి సార్. 10% ఓట్స్ ని సెక్యూర్ చేసుకుంటున్నది. అంటే పోయినసారి పడ్డ 25,000 ఓట్లకి సార్ 20,000 దాకా ఓట్లు పడే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది ట్రెండ్ చూస్తే మీకు.